చెప్పండి సార్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎట్లా కండక్ట్ అయినాయో సేమ్ అలాగే జెడ్పీహెచ్ఎస్ కోహెడాలో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అండ్ హౌస్ క్యాప్టెన్కి. ఓకే. సో వీళ్ళందరూ పోలింగ్ ఏజెంట్స్ సార్. వీళ్ళందరూ పోలింగ్ ఏజెంట్స్, వీళ్ళు పోలింగ్ ఆఫీసర్స్. అబ్సల్యూట్ ఎలక్షన్ అయితే జరుగుతుందో ఉన్నదాకా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అలాగే జరుగుతున్నాయి. అటు సైడ్ మన ఓట్ వేయడానికి సీక్రెట్ చేంబర్ గా కండక్ట్ చేశాము. ఇక్కడ బ్యాలెట్ బాక్స్ ఉన్నాయి. వీళ్ళంతా పోలింగ్ ఆఫీసర్ సార్. చూడొచ్చు ఎంత ఇలా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. మీరేంటి సార్, మీ పోస్ట్ ఏంటి సార్? ఓపీఓ. ఓకే. మీది ఏపీఓ. మీది పీఓ. పీఓ బాధ్యతలు ఎట్లా అనిపిస్తున్నాయి? అసలు వీళ్ళు ఏంటిది, వీళ్ళిద్దరు మీకు ఎలా అనిపిస్తుంది? పోలింగ్ ఏజెంట్ కాబట్టి ఎలక్షన్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా? ఎవరైనా ఫేక్ ఓట్స్ వస్తున్నారా? మీరు ఇంకో పోలింగ్ ఏజెంటా? ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఎలక్షన్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా? ఓకే సార్. ఇక్కడ ఆరో సార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ఇక్కడ ఎలక్షన్స్ ఏమైనా గొడవలు అయిపోయినాయా సార్? ఓకే, థ్యాంక్ యూ అండి. వేస్తున్నారు, ఓటింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క ఓటర్ గా వస్తున్నారు, ఓటు తీసుకుంటున్నారు. మన యంగ్ ఓటర్స్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కోహెడా నుండి చూస్తున్నారు మీరు లైవ్లో. ఇక్కడ యంగ్ ఓటర్స్ మనకి ఓటు వేయడానికి వస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళందరూ ఓటు వేసిన వారు. ఎలా అనిపిస్తుంది మీకు ఓటేసి? చాలా బాగా అనిపిస్తుంది. Firstly, we thankful to our school headmaster and the teachers for conducting this elections, and it is very awareness about the election for conducting. By this we learn how to elect and also we learn so much things from this election for conducting in our school. So I am very thankful to all the school head and teachers, mainly the social teachers, for conducting this. Thank you once again. Thank you. We feel very happy once again. ఓకే. ఈ ఎలక్షన్స్ వల్ల ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రభావం పడుతుంది అనుకుంటున్నారు ఫ్యూచర్ రాజకీయాలపై? We know about awareness of the we get the awareness about the elections, and those who are very good in elections, those who are not very good in, by that we are knowing how for that the future, and also we will know how to vote and how to do elections in that election room. So these are the awareness about this. సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఆ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఎట్లా? వెరీ గుడ్. ఇట్లాంటి స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఇవి ఎప్పుడైనా వేసిన లైట్ల ఓట్లు మీరు ఎక్కడన్నా? Yes sir, I did in private school, but they don't do exactly like this. In our school they do exactly how we vote in real elections, and they give awareness about the elections. ఓకే. మీకు టీచర్స్ బాగా అవేర్నెస్ చేసిన ఎట్లా ఓట్లు వేయాలనేది చేశారు సార్. ఓకే. ఇప్పుడు మీకు స్టూడెంట్ స్టాఫ్ మొత్తం పిఓ ఆర్ఓ అందరు ఉన్నారు కదా, వాళ్ళ ముంగట మీకు ఓట్లు వేస్తే ఎట్లాంటి ఫీలింగ్ కలిగింది? రియల్ ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేసినట్టు అనిపించింది. ఓకే. మేము పేపర్ పట్టుకొని తిరుగుతుండే దేని గురించి ఇది? ఏం కలెక్ట్ చేస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమంది అయింది, మొత్తం ఓటింగ్ శాతం ఎంత అయింది అనేది కలెక్ట్ చేయడానికి తిరుగుతుందా? ఓకే. ఎట్లా మీ పిఓస్ దగ్గర ఏపీఓలు కానీ ఆర్ఓలు కానీ ఎట్లా పనిచేస్తున్నారు?
ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం చాలా బాగా అనిపించింది. నిజంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినట్టే అనిపించింది. ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్ యూ హెడ్ థ్యాంక్ యూ. నువ్వు ఓటేసినావా ఇవాళ? ఏది ఓకే, వెరీ గుడ్. అసలు ఓటు వేయడం వల్ల నీకు అసలు ఏమనిపించింది? మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నా కదా, బాగా అనిపించిందా? అసలు దేని గురించి ఇది ఓటు? అంటే ఏదైనా లీడర్గా ఉందని. ఓకే. అంటే మామూలుగా ఏదో కౌన్సిల్ ఎలక్షన్స్ పెట్టి పిల్లల్ని నియమించడం కాకుండా వాళ్ళకి ప్రాపర్గా మనము జనరల్గా ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఆర్ఓస్ని కానివ్వండి, ఎలక్షన్ కమిషనర్ని నియమించడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్తో పాటు ఒక 4 మెంబర్స్ ఆర్ఓస్ని, ఒక 4 మెంబర్స్ పీఓస్ని, ఒక 4 మెంబర్స్ ఏపీఓస్ని, తర్వాత అలాగే ఆ ఏపీఓస్కి ఒక ఇద్దరు ఓపీఓస్ని కూడా తీసుకోవడం జరిగింది సార్. అంటే యాక్చువల్ పోలింగ్ ఏ విధంగా ఉంటుంది అనే ప్రాసెస్ పిల్లలకి తెలియడం కోసం అని చెప్పేసి ఈ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఒక అభ్యర్థి గారితో మాట్లాడదాము. నమస్కారం అండి. మీరు అసలు ఎందుకోసము హెడ్ బాయ్గా నిల్చున్నారు లేదా హౌస్ కెప్టెన్గా నిల్చున్నారు చెప్పగలుగుతారా? ఏంటిది రీజన్? నేను హెడ్ నుంచి వెళ్ళి హౌస్ కెప్టెన్గా నిల్చుంటున్నా. ఎందుకంటే మన స్కూల్ని, మన యాక్టివిటీస్ అన్నీ మంచిగా జరిపిస్తూ స్కూల్ నీట్గా ఉంచుతూ పిల్లల్ని డిసిప్లిన్గా పెడుతూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటాను. డిసిప్లిన్ ఉంచుడు, ఇంకా లైన్ ప్లేయర్ చేయించుడు, యాక్టివిటీస్ చేయించుడు, గేమ్స్ ఆడిపించుడు, ఇవన్నీ చేస్తా. థ్యాంక్ యూ. అనిపిస్తుంది. ఇలా పార్టిసిపేట్ చేస్తుంటే గెలవాలని అనుకుంటున్నా. గెలిస్తే స్కూల్కి మంచి సపోర్ట్ ఇస్తా. అసలు మీకు వచ్చిన గుర్తు ఏంటిది అసలు? నాకు బ్యాడ్ గుర్తు వచ్చింది. అందరు నాకు ఓటేయాలని కోరుకుంటున్నా. ప్రచారం బాగా చేసిల్లా? చేసి ఓకే ఓకే. ఎలక్షన్ కమిషనర్ మేడం గారు ఉన్నారు. అందరికీ అభ్యర్థులకు సిగ్నేచర్ చేసి ఇస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు? వేదాక్షి. నమస్తే మేడం. సో ఇక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? మీరు ఏమేమి కట్టుబాట్లు తీసుకున్నారు? సెక్యూరిటీ ఎలా ఉంది చెప్పగలుగుతారా? ఇంకేమైనా ఫాల్స్ ఓట్స్ పడుతున్నాయా? అలాంటిది ఏం లేదు, బాగానే జరుగుతుంది. సార్స్ వాళ్ళు కూడా అందరూ బాగానే చెప్తున్నారు. అందరం స్ట్రిక్ట్గానే చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఓటింగ్ సర్లే ఎంతవరకు జరిగిందంటారు? 50% అయింది. ఇంకొక క్లాస్ మిగిలింది. ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఏమన్నా జరుగుతున్నాయా? అలాంటిది ఏం లేదు సార్, బాగానే జరుగుతుంది. బాగానే జరుగుతున్నాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ ఓటు అనేది ఒక వచ్చేదం లాంటిది. ఓటు ద్వారానే తమకు ఇష్టమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక ఆయుధం. అందుకే ముఖ్యంగా మరి ప్రజాస్వామ్యం లోపల మరి విద్యార్థులకు ఈ మన భారత ఎన్నికల విధానంలో ఏ విధమైనటువంటి విధానాలు ఉంటాయి వాటిని విద్యార్థులకు ముఖ్యంగా తెలియజేయడానికి మరి హై స్కూల్ స్థాయిలో మరి స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ అనేటువంటి ఏర్పాటు చేసి దానికి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ శాసనసభ ఎలక్షన్లు కానీ మరి ఏ విధంగానైతే మరి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అనేది విద్యార్థులను ఎలక్షన్ కమిషన్ నియమించి ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు మరి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆర్ఓ గారు, ఈరోజు ఎలక్షన్ సరళి ఏ రకంగా జరిగింది? ఇప్పుడు అందరు సహకరిస్తున్నారా మీకు? ఎలక్షన్స్లో మీరు దేని గురించి మీరు ఇక్కడ నిలబడ్డారు? నేను పీఓగా చేస్తున్నాను. ప్రిసైడింగ్ ఆఫీసర్. ఓకే. ప్రిసైడింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు అసలు మీ ఫీలింగ్స్ ఎట్లా అనిపిస్తాయి? బాగుంది. వీళ్ళు కానీ కొందరు మాకు ఏపీఓ వీళ్ళు మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఇప్పుడే అయింది. సార్ వాళ్ళు ఎట్లా చేసిరు అప్పుడు మేము కూడా ఇప్పుడే ఇట్లా కూడా చేస్తున్నాం. కొందరికి ఓటు వేయడానికి తెలియకుండా కూడా. సార్, ఇప్పుడు ఈ పోలింగ్ బూత్కు మీరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కదా, ఇవి పోలింగ్ బూత్లు అసలు ఏంటిది? ఇదంతా వీళ్ళు ఏంటిది? ఈ బాక్సులు ఏంది, కథ ఏంది? వీళ్ళ గురించి ఒకసారి మాకు వివరించండి. అయితే మన పాఠశాలలో కనీసము గత 30 సంవత్సరాల కింద ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించబడుతుండేది.
కొత్తగా మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దీనివల్ల పిల్లలకి ప్రజాస్వామ్యంగా ఓటు ఏ విధంగా వేయాలి, ఏ విధంగా ఒక నాయకుని ఎన్నుకోవాలనుకునేటువంటి సిస్టము మనము థియరీ కాకుండా ప్రాక్టికల్గా చేసే దానివల్ల చాలా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఎలక్షన్లో భాగంగానే మనం ఇక్కడ ఎలక్షన్ ఏజెంట్లను కానీ, ఆ తర్వాత ఇక్కడ ఎలక్షన్ బూత్ ఆఫీసర్లు కానీ నిర్వహించడం జరిగింది. చక్కగా అంటే మనకు ప్రజాస్వామికంగా ఏ విధంగా నిజంగా ఎలక్షన్ జరుగుతాయో అట్లాంటి ప్రత్యక్షమైనటువంటి వాతావరణము వీళ్ళు పాల్గొనడం వల్ల వీళ్ళకు కొత్త రకమైనటువంటి నాలెడ్జ్ తెలిసే అవకాశం ఉంది. ఓటు ఏ విధంగా ఉపయోగించుకుంటే మనం మంచి నాయకుడిని ఎన్నుకుంటాం అనే విషయము వాళ్ళకు క్లాస్ రూమ్లో చెప్పడం కంటే ఇది ప్రాక్టికల్గా బాగా అనుభవంలోకి వచ్చింది. మరి ఒక మంచి నాయకుడిని కనుక మనం ఎన్నుకున్నట్టయితే ప్రజల యొక్క జీవిత అవసరాలు కానీ, తర్వాత ప్రజలకు ఏం అవసరం ఉందో ప్రభుత్వం నుండి వాళ్ళు రాబట్టుకునేటువంటి అవకాశము ఈ ఓటు ద్వారా ఉంటుందనే విషయం పిల్లలకి స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా ఈరోజు వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. మరి ఎలక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఎలక్షన్ పూర్తి స్థాయిలో ఎలక్షన్ 90% కంటే ఎక్కువ జరుగుతుంది. దీనిలో ఎలక్షన్ సిబ్బంది లాగా పిల్లలు కానీ, తర్వాత మనం మానిటరింగ్ చేసేటువంటి విషయానికి వస్తే మన ప్రధానోపాధ్యాయులు మహమూద్ సార్ కానీ, ఆ తర్వాత దీనికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నగేష్ సార్ కానీ, మిగతా మా మిత్రులు ఉపాధ్యాయ మిత్రులు అందరూ అన్నదమ్ములాగా అంటే పిల్లలందరికీ కూడా ఎట్లాంటి అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువ ఎట్లా ఉంటుంది, ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నట్టయితే మన జీవితాలు ఏ విధంగా మారుతాయనే విషయాన్ని వాళ్ళు ఇన్ని రోజులు క్లాస్ రూమ్లో విన్నారు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నట్టయితే ఇక్కడ పాఠశాలలో మౌలికంగా కానీ మిగతా ఎట్లాంటి సదుపాయాలు ఏర్పరచుకోవచ్చు. అట్లాగే ఓటు కనుక వినియోగించుకున్నట్టయితే దేశంలో లేకుంటే అందరి యొక్క ప్రామాణిక స్థాయి ఏ విధంగా పెంచుకోవచ్చో ఓటు యొక్క విలువను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశము ఇన్ని రోజులకి ఈ ప్రభుత్వం అంటే దాదాపుగా మేము చదువుకున్నప్పుడు 40 సంవత్సరాల కింద ఉండేది. అదే సిస్టాన్ని మళ్ళీ కొనసాగించడం వల్ల పిల్లలకి ఈరోజు కొత్త విషయం తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా గవర్నమెంట్ నిర్ణయించి పిల్లలకి చాలా రకాల అనుభవాలను ఇచ్చే అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మనకు పోలీస్ సిబ్బందిగా మనకి ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్గా, ఆ తర్వాత ఈఓగా, ఆ తర్వాత సేమ్ మనము ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఖచ్చితమైనటువంటి ఏ విధంగా రహస్యంగా మనము ఓటును వినియోగించుకుంటున్నామో అట్లాంటి ప్లాట్ఫామ్. సో మరి ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా ఖచ్చితమైనటువంటి మనము ప్రామాణికం పాటిస్తూ, అట్లాగే ఇక్కడ ఓట్లు వేయడానికి బ్యాలెట్ కూడా నిజమైన ఎలక్షన్ను తలపించే విధంగా అద్భుతమైనటువంటి ఈ ఏర్పాట్లు చూస్తే చాలా బాగా ఉంది. తర్వాత పిల్లలు కూడా ఓటు ఏ విధంగా మనము ఓటు చెల్లకుండా ఓటు వేయడం అనేది చాలామందికి వింటారు తప్ప మరి నిజమైనటువంటి ఓటును అంటే కరెక్ట్ మనకు నాయకుడిని ఎవరినైతే ఎన్నుకుంటామో అట్లాంటి ఓటు చెడిపోకుండా ఖచ్చితమైనటువంటి ప్రామాణిక పద్ధతుల్లో పిల్లలు ఓటు వేసే మెలకువలను నేర్చుకున్నారు. ఇది వాళ్ళ రాబోయేటువంటి ముందు తరాల్లో ఓటు మన తలరాతను మార్చేది ఓటు. అట్లాంటి ఓటును కరెక్ట్గా ఒక నాయకుడిని మంచి అనుకుంటామో ఈ ప్రత్యక్షమైనటువంటి ఏర్పాట్లకు నిదర్శనం. మరి మా స్టాఫ్ కూడా ఇవాళ చాలా ఫాస్ట్గా మేము అనుకున్న దానికంటే ఎక్కువ తొందరగా వాళ్ళకంటే మెలకువలు అర్థమై మరి సాఫీగా ఎలక్షన్ జరగడానికి మా పిల్లలు బాగా సహకరించిండ్రు అనిపిస్తుంది. అసలు ఇక్కడ స్కూల్ అసలు ఎలక్షన్ జరుగుతున్నాయా తెలియడం లేదు. సంతోషంగా ఉంది. పిల్లలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఏంటో దీనివల్ల తెలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తే వాళ్ళు ఒక మంచి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఓకే. ఓకేనా సార్? సో ఇక్కడ చూడొచ్చు, ఇంకో రూమ్కి వచ్చాము మనము. ఇక్కడ రూమ్ ఇన్ఛార్జ్ మేడం గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం మీ పేరు? ఓకే మేడం, ఇక్కడ ఎలక్షన్స్ ఎంతో జాగ్రత్తగా జరుగుతున్నాయి. సో మీ రూమ్లో ఎలా జరిగాయి? ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేకపోతే ఏదైనా అభ్యర్థులు వచ్చి గొడవ చేశారా, ఏదైనా రిగ్గింగ్ అయిందా చెప్పగలుగుతారా? ఈ రూమ్లో చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది సార్. అందరూ కూడా వచ్చినటువంటి విద్యార్థులు కూడా మంచి వరుస క్రమంలో వచ్చి ప్రశాంతంగా వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఒక ఓటు ఎలా వేయాలి అనే ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్. చాలా బాగా జరిగింది సార్, ఎలాంటి గొడవలు లేవు. సార్ మీ పేరు? ఓకే, నమస్తే అండి సురేష్ సార్. సో ఇక్కడ ఎలక్షన్స్ ఎలా జరిగాయి? మన గొడవలు అయ్యాయా, లేకపోతే ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? అందరు వచ్చారా? పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేశారా చెప్పగలుగుతారా?
ఈరోజు ఈ బూత్లో ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా చాలా ప్రశాంతంగా వచ్చి క్యూ లైన్లో వారి ఓటర్ హక్కు వినియోగించుకున్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం జరగడం మాకు సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలందరూ కూడా మరి ఓటు హక్కు వినియోగించుకొని వారి మొదటి ఓటు వేసిన సందర్భంగా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు మరి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ నిలబడ్డారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడొచ్చు మనతోటి ఎలక్షన్ కమిషనర్ మేడం గారు ఉన్నారు, వేదాక్షరి గారు. సో మేడం గారిని ఇప్పుడు అడుగుదాం మనం ఎంత ఓటింగ్ పర్సంటేజ్ అన్నది పోల్ అయింది. మేడం ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పోల్ అయింది ప్రతి హౌస్లో? ఒక్కొక్క హౌస్లో 85 to 90% ఎన్నికైంది. ఓకే, సో చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ 85 to 90% అంటే అది తక్కువ కాదు. మన సిటీస్లోనే మన విలేజెస్లో కూడా ఓన్లీ 75 వరకే అవుతుంది. ఇంకా సిటీస్లోనే ఇంకా చెప్పొద్దు, హైదరాబాద్ సిటీలో ఓన్లీ 55 to 60% అవుతుంది. కానీ మన జిల్లా పరిషత్ హై స్కూల్ కోహెడలో ఆల్మోస్ట్ 90% వరకు పిల్లలు వచ్చి ఓటేశారంటే వాళ్ళకి ఎంత అవగాహన ఎలక్షన్ మీద కనిపిస్తున్నారో స్కూల్ వాళ్ళు, స్టాఫ్, హెచ్ఎం సార్ గారు మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరు పిల్లలు కూడా ఇవాళ ప్రెసెంట్ ఉన్నారు. ఇంకా 90% అంటే అది తక్కువ పర్సంటేజ్ కాదు. థ్యాంక్ యూ. చాలా అవ్వబోతుంది మేడం, చెప్పగలుగుతారా? 1 o'clock వరకు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏ టైం వరకు కంప్లీట్ అవుతుంది? ఇంకా రిజల్ట్ ఎప్పటి వరకు ఇస్తారు? 4:50. ఓకే, 4 వరకు మనకి కౌంటింగ్ కంప్లీట్ అయ్యి అభ్యర్థులని ప్రకటిస్తారట. హౌస్ క్యాప్టన్స్, హెడ్ గర్ల్, హెడ్ బాయ్స్ వీళ్ళందరూ కూడా 4 వరకు మనం ఎదురు చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ.